ప్రేమించినట్లు నటించి లైంగికంగా దగ్గరై ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్న ఆర్టీసీ కండక్టర్పై బాధితురాలు తెలంగాణ మహిళా కమిషన్లో ఫిర్యాదు చేసింది. సూర్యాపేటలో ఆర్టీసీ కండక్టర్గా పనిచేస్తున్న బానోత్ లచ్చీరామ్ నాయక్ అదే ప్రాంతానికి చెందిన సైదమ్మలు కొన్నేళ్లుగా సహజీవనం చేశారు. అనంతరం పెళ్లి చేసుకోవాలని లచ్చీరామ్ నాయక్పై సైదమ్మ ఒత్తిడి చేయడంతో ముఖం చాటేశాడు. ఈ క్రమంలో బాధితురాలు అతనిని పక్కన పెట్టింది. దీంతో కండక్టర్ గతంలో ఇద్దరూ కలిసి ఫోటోలతో బ్లాక్మెయిల్ చేయసాగాడు. అంతేకాకుండా మహిళ మరో పెళ్లి చేసుకోకుండా బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు మహిళా కమిషన్లో ఫిర్యాదు చేసింది. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలానికి చెందిన అమ్మాయినండి. నాకు 2009కి ముందు బానోతి లచ్చిరామ్ అనే వ్యక్తితో నాకు పరిచయం ఏర్పడింది. అతనిది కొత్తతండ, మఠంపల్లి మండలం, సూర్యాపేట డిస్టిక్ అండి. మా పరిచయం కాస్త ప్రేమగా మారడంతో నన్ను పెళ్లి చేసుకుంటా అని నమ్మించి మోసం చేసి నన్ను శారీరకంగా వాడుకున్నాడు. ఆ తర్వాత తను మోసం చేశాడని తెలియడంతో నేను మఠంపల్లి పిఎస్లో 2010 ఆ టైంలో కేసులు పెట్టడం జరిగింది అతని పైన. ఆ తర్వాత ఆ కేసులు కొద్ది రోజులు నడిచిన తర్వాత నన్ను పెళ్లి చేసుకుంటా అని నాతో కేసులు కాంప్రమైజ్ చేయించుకొని మళ్ళీ నాతో సంబంధం కొనసాగించిండు. అట్లనే కొద్ది రోజులు శారీరకంగా వాడుకొని తర్వాత నన్ను పెళ్లి చేసుకో అంటుంటే నన్ను పెళ్లి చేసుకోకుండా దాట వేస్తుండు. సార్ ఒకసారి తర్వాత కూడా నన్ను శారీరకంగా వాడుకుంటుండు. ఇంకా అందరికీ తెలిసిన విషయమే కదా, నాతోటే ఉండు పెళ్లి చేసుకుంటా అంటుండు. కానీ పెళ్లి చేసుకోమనంటే చేసుకోకుండా కట్నం తీసుకురా, నీ ఇల్లు నా పేరు మీద రాయి, ఓ 30 లక్షల కట్నంది, లేదంటే అట్లా లంజలెక్కపడు నన్ను బూతులు తిట్టుకుంటూ నన్ను కొట్టుకుంటూ హింసిస్తుండు. మొన్న ఏప్రిల్ 13వ తారీఖు కూడా మా ఇద్దరి మధ్య గొడవ జరగడంతో నన్ను బాగా కొట్టిండు. నా ఒంటి పైన కూడా వాయడం జరిగింది. నేను హాస్పిటల్లో చూపించుకుంటున్నా కానీ నన్ను పట్టించుకోవట్లేదు. ఇప్పుడు కట్నం తెస్తే పెళ్లి చేసుకుంటా, లేదంటే లేదని నన్ను మోసం చేయడం జరిగింది. నేను గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా. ఈ టెస్టులు కూడా రాశారు, ఇప్పుడు చేయించాలి. నాకు సపోర్ట్ ఎవరు లేరు వెనుక ముందు. నేను లోకల్ పిఎస్లో కంప్లైంట్ చేయడానికి మళ్ళీ వెళ్తే కూడా అక్కడికి వెళ్లకుండా నన్ను భయాందోళనకు గురి చేస్తుండు, చంపేస్తా అని. అందుకని అతను భయాన్ని పెడుతుండు. నేను వేరే పెళ్లి చేసుకుంటా అంటే చేసుకోనివ్వకుండా నా వీడియోస్, ఫొటోస్ ఉన్నాయని బ్లాక్మెయిల్ చేస్తుండు. అదేనా 15 సంవత్సరాలుగా నన్ను శారీరకంగా వాడుకుంటూ హింసిస్తూ నేను వేరే పెళ్లి చేసుకుంటా వదిలేయని చెప్తే నన్ను వదలకుండా నా వీడియోస్, ఫొటోస్ పర్సనల్గా మా ఇద్దరు కలిసి ఉన్న ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్మెయిల్ చేసుకుంటూ నన్ను వాడుకుంటుండు. మీడియా సపోర్ట్ కూడా నాకు దయచేసి కావాలి. ప్లీజ్ నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా. నేను దిల్సుఖ్ నగర్ ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉండి ట్రీట్మెంట్ కోసం తిరుగుతున్నా. హైదరాబాద్ లోకల్లో నేను ఒక ప్రైవేట్ హాస్టల్లో వండుకుంటా ట్రీట్మెంట్ కోసం తిరుగుతున్నా. ఇక్కడ మహిళా కమిషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. న్యాయం కావాలి, అతనికి శిక్ష పడాలి. అతను కండక్టర్ అండి, టీఎస్ఆర్టీసీలో కండక్టరు, సూర్యాపేట డిపోలో ప్రజెంట్ చేస్తున్నారు. అతని జాబ్ కూడా తొలగించాలని నేను కోరుకుంటున్నా. నాకు తగిన న్యాయం జరగాలి.